బాలీవుడ్ లో ఇప్పుడు అందరి చూపు రెండు మూవీల వైపు ఉంది. ఏప్రిల్ 10న రాబోతున్న ఆ మూవీల గురించి ఇప్పటి నుంచే అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఆ మూవీలు ఒకదానితో ఒకటి పోటీ పడడం కన్నా ఆ రెండు మూవీ సంస్థలు పోటీ పడుతున్నాయంటే బాగుంటుందేమో. ఒకటేమో బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ అయితే మరొకటి టాలీవుడ్ నుంచి వస్తున్న మూవీ. ఈ కాంపిటీషన్లో బీటౌన్లో చాలా ఇంట్రెస్టింగ్గా కలిగిస్తోంది. ఇంతకీ ఈ మూవీపై అందరూ అంతగా ఫోకస్ చేయడానికి రీజన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. సంక్రాంతి సీజన్ ముగిసింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఏప్రిల్ మంత్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ తప్పదనిపిస్తోంది. సీనియర్ హీరోతో జూనియర్ హీరో తలపడబోతున్నాడని బీటౌన్ టాక్. టాలీవుడ్, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తీసిన రెండు మూవీలు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఏప్రిల్ 10న ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆకర్షిస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ కూడా ఈ డేట్ పై ఫోకస్ చేసింది. దీనికి రీజన్ ఈ డేట్ తో బీటౌన్లో రెండు భారీ మూవీలు రిలీజ్ కాబోతున్నాయి. సన్నీ డియోల్ యాక్ట్ చేసిన జాట్, రాజ్ కుమార్ రావు యాక్ట్ చేసిన భూల్ చుక్ మాఫ్ రిలీజ్ అవ్వనున్నాయి. జాట్ ఎప్పటినుంచో ఈ డేట్ కే వస్తుందని అనౌన్స్ చేయగా భూల్ చుక్ మాఫ్ సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే జాట్ తో టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బీటౌన్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. జాట్ మూవీతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ తీస్తున్న మూవీ కాబట్టి అందరికీ దీనిపై భారీ అంచనాలున్నాయి. టీజర్ కూడా దానికి తగ్గట్లు ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తోంది. జాట్ మూవీతోనే బీటౌన్లోకి టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీస్ ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా జాట్ తీశాయి. గతంలో ఫర్రే అనే మూవీతో మైత్రి పార్ట్నర్ గా వ్యవహరించింది. ఏప్రిల్ 10న భూల్ చుక్ మాఫ్ రిలీజ్ కాబోతుంది. రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన భూల్ చుక్ మాఫ్ టీజర్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. కరణ్ శర్మ డైరెక్టర్ లో వస్తున్న ఈ మూవీని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మెడాక్ ఫిల్మ్స్ తీసింది. సన్నీ డియోల్ మూవీ జాట్ ఇదే డేట్ కు వస్తుందని తెలిసి కూడా భూల్ చుక్ మాఫ్ అదే డేట్ కు మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఒకటి యాక్షన్ థ్రిల్లర్ అయితే మరొకటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మరి బీటౌన్ ఆడియన్స్ ఏ మూవీని ఆదరిస్తారో అని బీటౌన్ మొత్తం ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు.